హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన మీరైతే ఏం చేస్తారు పార్ట్ 12. కాఫీ కప్పు కింద పెట్టి చటుక్కున లేచాడు శ్రీహర్ష. బాలరాజు సంచిని లాగి పక్కన పెట్టాడు. బాలరాజు, వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు. బాలరాజు ఏదో అనబోయి శ్రీహర్ష కళ్ళలోని తీక్షణతకు భయపడి వెళ్ళి తన సంచి వేరుగా పెట్టి తన పని చేసుకోవటానికి వెళ్ళాడు. అమ్మా, నిష్ఠూరాలు నిందలు వద్దమ్మా. నేనేం చేయాలో చెప్పరాదా? నేను చెప్పిన వాటికి కట్టుబడి ఉన్నావన్న నమ్మకం నాకు లేదు శ్రీ. లేదమ్మా, ఏదైనా పొరపాటు జరిగితే క్షమించు, నీవు బాధపడకూడదు అన్నాడు. ఆమెకు దగ్గరగా జరిగి ఆమె చేతిలో చెయ్యి వేసి వాగ్దానం చేస్తున్నట్టు. ఆ కుంపటిని పూర్తిగా మర్చిపోవాలి. నేను నిర్ణయించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలి. మనల్ని మోసం చేసిన వారికి గుణపాఠం నేర్పాలి. శ్రీహర్ష తల్లిని ఒక్కసారిగా దీక్షగా చూశాడు. ఆడదాని హృదయంలో అగాధాలు దాగి ఉంటాయంటారు. అది నిజమేనేమో. అమృతం కురిసిన ఆ హృదయం నుండే హాలాహలం కురుస్తుంది. మాట్లాడవేం అమ్మా? వాడిని బలవంత పెట్టి వాగ్దానాలు చేయించుకోకు. ఆలోచించుకునే అవకాశం ఇవ్వు అంది విజయ. ఆలోచించేది ఏమీ లేదక్కా. అలాగేనమ్మా. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదన్నాను కదా. ఈరోజే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, సరా అన్నాడు ఆవేశంగా. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. లలితమ్మ తేలిగ్గా నిట్టూర్చింది. ఆమె బాలరాజును సాయం తీసుకుని ఆ సాయంత్రమే లాయర్ పార్థసారథి గారింటికి వెళ్ళి వారి అన్న కూతుర్ని చూసింది. లోగడ ఒకసారి పార్థసారథి గారే సంబంధం తీసుకుని వచ్చారు. ఆయన లలితమ్మను ఆదరంగా ఆహ్వానించాడు. కాఫీలు మర్యాదలు అయ్యాక అసలు విషయం చెప్పింది. అదేమిటమ్మా, కోటేశ్వరరావు గారి అమ్మాయితో వివాహం జరిగిందిగా అన్నాడు. అదో బొమ్మల పెళ్ళి అనుకోండి. ఆ అమ్మాయి ఆరోగ్యం మంచిది కాదు. తనే స్వయంగా కాగితం వ్రాసి ఇచ్చింది. రెండో వివాహం చేసుకుంటే తనకేం అభ్యంతరం లేదట అంది. అమ్మాయి అందమైనది, మంచి పిల్ల. కోటేశ్వరరావు ఎప్పుడూ అనలేదమ్మా అన్నాడాయన. అంటే అమ్మాయి కాపురం పాడవుతుందిగా. అదీ కాక ఆయన్ని మీరు అంతగా నమ్మవద్దు అంది సలహా ఇస్తున్నట్టు. అలాగా? ఆయన మాత్రం మీ పేరు చెబితే ఆదరం ఆప్యాయతలు ఒలికినట్టే మాట్లాడతాడమ్మా అన్నాడు. అదంతా నటనలేండి. మీరే మాట్లాడతారా? మీ అన్నయ్యతో నన్ను మాట్లాడమంటారా? మొదట అమ్మాయిని అడుగుతాను లలితమ్మ గారు. ఈ కాలం పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. రెండో వివాహం అని సంశయిస్తున్నారో ఏమో. మన హర్ష వయసు మీకు తెలుసు కదా. అదీ కాక ఈ కాలంలో ఆడపిల్లలకే చేసేస్తున్నారాయే అంది. నేను అమ్మాయితో మాట్లాడి 1-2 రోజుల్లో కబురు చేస్తాను అన్నాడు. లలితమ్మ వెళతానని లేచి హాల్లోని వ్యక్తిని చూసి చలనం లేనట్టు ఆగిపోయింది. కోటేశ్వరరావు నిల్చుని ఉన్నాడు. ఆయన కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. లలితమ్మ ఒక్క క్షణం తడబడిన వెంటనే సర్దుకుంది. వస్తాను పార్థసారథి గారు. దురదృష్టవంతుడు తల తడుపుకుందామనుకుంటే వడగళ్ల వర్షం కురిసిందట అని విసురుగా బయటికి వచ్చింది. ఆటోలో కూర్చుంది. బాలరాజు ఒక ప్రక్కకు ఒదిగి కూర్చున్నాడు. అతను పళ్ళు నూరాడు. మీరు ఏమంటారోనని ఊరుకున్నాను, లేకపోతే వాడి అంతు తేల్చేవాడిని అన్నాడు. అసలు ఈరోజు నిద్రపోడులే అందావిడ. ఒక్కసారి ఆమె స్త్రీహృదయం మేలుకుంది. తన భర్త పోయి అలమటించిన వాడు, ఆదరంగా పిలిచినవాడు, సేద తీర్చి చేరదీసిన వాడు తనేనా ఇంత అన్యాయంగా ప్రవర్తించింది? ఏమిటోనమ్మా, ఆనంద్ బాబు ఉంటే మనము సర్కారు కార్లో తిరగకపోదుమా అన్నాడు బాలరాజు. లలితమ్మలోని జాలి, దయ మళ్ళీ కరుడుగట్టిపోయాయి. అవును, ఈ ప్రపంచంలో తిరిగి పొందలేనిది తన సౌభాగ్యం. అది తనకు దూరం చేసిన వారెవ్వరైనా ఆమె క్షమించదు అనుకుంది. విజయ ఏం జరిగిందని అడగలేదు. అవసరమైతే తల్లే చెబుతుందని ఊరుకుంది. ఎక్కడికి వెళ్ళినా శని వెంటే ఉంటుంది అని గొణుక్కుంది. అందరితో ఖచ్చితంగా చెప్పింది. వివాహం ప్రసక్తి వస్తే మొదట ఒక వివాహమైనట్టు చెప్పొద్దని ఆజ్ఞాపించింది. ఆ రోజు శ్రీహర్ష భోజనం చేస్తుండగా అతని స్నేహితుడు రాజన్ వచ్చాడు. అబ్బా, ఎంత అదృష్టం రా! నువ్వే నా ఏరియాకు ఆఫీసర్గా వచ్చావని విని గాలిలో తేలిపోయాననుకో అన్నాడు. ఒరే నాయనా, నేను గాలిలోకి ఎగరలేను, కానీ కూర్చుని విషయం ఏమిటో చెప్పు అన్నాడు కుర్చీలాగి. అదేరా, మా ఇండస్ట్రీకి మీ బ్యాంక్ అప్పిస్తుంది. మా పొలం తాకట్టు పెడితే హామీ సరిపోదంటాడు అన్నాడు. హామీ సరిపోదని నేనైనా లోన్ రికమెండ్ చేస్తానని ఎలా అనుకున్నావు అన్నాడు చెయ్యి కడిగి. స్నేహితుడికి ఆ మాత్రం చెయ్యలేవట్రా?
కావాలంటే శాంక్షన్ అయిన అమౌంట్లో 5% తీసుకో. అవును, ఏది నీ స్వీట్ హార్ట్? చుట్టూ కలియ చూశాడు. శ్రీహర్ష తల వంచుకున్నాడు. అర్థమైంది, పురిటికి వెళ్ళింది. అవునా? మాకంటే అన్నిటా ఫస్టేనా నువ్వు? అలా సిగ్గుపడతావేం? పార్టీ కావాలి, పార్టీ. పార్టీకేంలే, నేను ఆఫీస్కి వెళ్ళాలి. సాయంత్రం రా. చెయ్యి కడుక్కుని లేచి రాజన్ను పంపించి వచ్చేశాడు. అతను ఇన్షర్ట్ వేసుకుని టై కట్టుకుంటుండగా తల్లి వచ్చింది. ఆమె ముఖం వెలవెలా పోతోంది. శ్రీ, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మనకచ్చి రావురా. నువ్వు వెళ్ళి బెంగళూరులోనే చేరిపో అంది వణికిపోతూ. ఇప్పుడేమైందమ్మా? ఇంకా ఏం కావాలి? మీ నాన్నకు వచ్చిన పరిస్థితే వచ్చింది. లంచం ఇస్తామని వచ్చారు, నువ్వు తీసుకోనంటావు. వాళ్ళు నిన్ను చంపుతారా అంది దుఃఖంతో వణికిపోతూ. ఆర్తిగా తల్లిని దగ్గరగా తీసుకున్నాడు శ్రీహర్ష. ఆమె తల ఆదరపూర్వకంగా నిమిరాడు. అమ్మా, నువ్వేం దిగులు పడకమ్మా. ఒక సమస్య ఎదురైనప్పుడు ఉపాయంగా అపాయం తప్పించుకోవాలి, అంతేగాని మొండిపట్టు పట్టి అపాయం కొని తెచ్చుకోకూడదు అన్నాడు. ఆమె చటుక్కున దూరం జరిగింది. అంటే మీ నాన్న మొండిపట్టు పట్టారంటావా? అమ్మా, నువ్వు ఆవేశపడకమ్మా. మా మాస్టర్ ఒకరుండేవారు. ఆయన పబ్లిక్ పరీక్షలప్పుడు పేపర్లు దిద్దుతుంటే ఎవరైనా మర్చిపోయి ఏమండి మా నంబరు అంటే చాలు పోలీసులకు కబురు చేసేవాడు. అందరితో పగ కొని తెచ్చుకున్నాడు. అంటే అందరి నంబర్లు తీసుకుని పాస్ చేయించమనా? నా మాట పూర్తిగా వినమ్మా. అదే మరో రకంగా చెప్పవచ్చు అంటున్నాను. మా లెక్కల మాస్టారు అందరిచ్చిన చీట్లు చిరునవ్వుతో తీసుకుని, అయ్యా ప్రయత్నిస్తాను కానీ ఆశ పెట్టుకోవద్దు అని మృదువుగా చెప్పేవారు అన్నాడు. నువ్వు అనేదేమిటి? నా ప్రాణం నాకు తీపే, నువ్వు నిశ్చింతగా ఉండు, రాజన్కు నచ్చ చెబుతాను అన్నాడు. ఆమెకు మాత్రం నమ్మకం లేదు. వాదించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది లలితమ్మ. బ్యాగ్ తీసుకుని బయటకు వస్తూ ఉండగా రాజశేఖర్ ఎదురొచ్చాడు. శ్రీ, ఒక్క నిమిషం. బావా, సమయం అయింది, రేపు మాట్లాడుకుందాం. 5 నిమిషాలు అటు ఇటు అయితే వచ్చే నష్టం ఏమిటి? అందరిలో అధికారం చెలాయించే అర్హత పోతుంది. లంచం నువ్వు అడగటం లేదు, ఇస్తే పుచ్చుకుంటే తప్పేమిటి అంటావు. నిజమే, ఈ తప్పొప్పులు మనిషిని మనసుని బట్టి ఉంటాయి. డబ్బు సంపాదించడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే, కానీ వ్యసనంగా మారకూడదు. వస్తాను. శ్రీహర్ష, నీకు మీ అక్క ఆశయాలు తలకెక్కాయన్నమాట. ఆమె ఆశయాలు మనిషిగా బ్రతకాలనుకునే వారికి కలదీపికలు అని ఆఫీస్కు వచ్చాడు. అతని మనసంతా కకావికలమైంది. రాజశేఖరంతో వాదించాడు, కానీ ఆశయాలను ఆచరణలో పెట్టడం ఎంత కష్టతరమైన పనో అర్థమైంది. బ్యాంకులలో రుణాలు ఇస్తున్నారు, తీసుకునే వారికి ఎంత ముడుతుందో ఎవరికీ అర్థం కాదు. క్రింది లెవెల్ నుండి పై లెవెల్ వరకు అందరూ అడిగేవారే. తను రాజన్కి చేయగల సహాయం ఒక్కటే, తను ఆ సీట్లో నుంచి తప్పుకోవడం. ఎలా తప్పుకోవాలో అర్థం కాలేదు. తన తోటి ఉద్యోగికి తనకంటే 200 ఎక్కువ వస్తుంది. 4 సంవత్సరాలు సీనియర్. అతని ఇల్లు చూస్తే పోవాలి. కారు ఉంది, ఎలా వచ్చిందని బ్యాంక్ అధికారులకు తెలుసా అనుకుంటే తెలియకుండా ఎలా ఉంటుంది? రాబడి ఖర్చులు లెక్క వేసుకోరా? తలపట్టుకుని కూర్చున్నాడు. స్వీట్ తీసుకోండి హర్ష గారు. క్లర్క్ వచ్చాడు. స్వీట్ ఎందుకండి అందుకుని అడిగాడు. నాకు కొడుకు పుట్టాడండి అని ప్రక్కతని దగ్గరకు వెళ్ళాడు. శ్రీహర్షకు ఒక్కసారిగా నిండుగా తిరిగే అంజని కళ్ళ ముందు తిరిగింది. ఫోన్ డయల్ చేశాడు. హలో. అవతలి నుండి మృదువైన కంఠం వినిపించగానే తల్లి ఎదురు నిలిచినట్టయింది. నీ ప్రయాణం మర్చిపోయావా అంటూ ఒక నిట్టూర్పు వదిలి ఫోన్ పెట్టేశాడు. రాజన్, చూడు, నా చేతనైనంత సహాయం చేసి నీకు మ్యాక్సిమం లోన్ రిలీజ్ అయ్యేలా చూస్తాను. త్వరపడి లంచాలు గించాలని ప్రయత్నం చెయ్యకు. ఒక్కసారి ఇవ్వటం అలవాటు చేస్తే నీకే ప్రమాదం. కొంచెం ఆలస్యమైనా మునిగిపోయేది లేదు. రాజన్ యువతరం వారము. మనమైనా ప్రయత్నం చేయకపోతే ఎలా? బీ ష్యూర్. థ్యాంక్ యూ. నీలాంటి వారు నలుగురు సహకరిస్తే కొంత కాకపోయినా కొంతైనా లంచగొండితనం రూపుమాపవచ్చు అని ఫోన్ పెట్టేశాడు. అతను వెళ్ళే ప్రయత్నం ప్రారంభించాడు. నీ స్నేహితుడు అంటున్నావు, కనీసం వెట్ పార్టీ అయినా ఇప్పించు అని ఒకరంటే, చైనీస్కైనా తీసుకెళ్ళవా అంటూ ఒకరు అడిగారు. ఏం, వాడెందుకు, నేను తీసుకువెళ్తాను అని పేపర్స్ మూవ్ చేయించాడు. కానీ ఇలా ఎంతకాలం అతనికే అర్థం కాలేదు. మనిషిగా బ్రతకటమే దుర్భరం శ్రీ అన్న అక్క మాటలు గుర్తుకు వచ్చాయి. ఒక నిట్టూర్పు వదిలాడు. మనం చదువుకోవటానికి వ్రాసినవి చదివింది నిజమైన చదువు కాదు. ఇదిగో లంచాలు, దిగజారుడు అన్నవి నిజమైన పరీక్షా సమయాలు మనకు. అప్పుడు నిలదొక్కుంటే జీవితంలో నిలదొక్కున్నట్టే.
అన్న ఆమె మాటలే నిజాయితీగా నిలబడే ధైర్యాన్ని ఇచ్చాయి. ఒక దృఢ నిశ్చయంతో రాజన్ కేసులో వ్యవహరించాడు. అంజనికి మహదానందంగా ఉంది. ఆమె కొడుకును చూసుకుని మురిసిపోయింది. కాన్పు కష్టమైంది, విశ్రాంతి అవసరమన్నారు. అందుకే 4వ నెల వచ్చినా నామకరణోత్సవం చేయలేదు. ఇంట్లో అందరూ పండు అంటూ పిలుస్తున్నారు. పండు బాధ్యత పూర్తిగా పద్మ తీసుకుంది. అంజని ఆరోగ్యం కుదుటపడింది. నొప్పులు రాగానే మొదట శ్రీహర్షకు ఫోన్ చేయమన్నది తండ్రిని. చేస్తానులే అన్నాడు, కానీ చెయ్యలేదు. తను చేద్దామంటే హాల్లోకి రావాలి. ఆమె ఆసుపత్రికి వెళుతూ ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఇంట్లో స్వీటీ ఎత్తి ఆఫీస్ నుండి రాలేదని చెప్పింది. బ్యాంకుకు చేస్తే అతను ఊళ్ళో లేడన్నారు. మౌనంగా వచ్చి కారులో కూర్చుంది. అభిమానం లేని వారిని పట్టుకుని ప్రాకులాడటం మన బలహీనతమ్మా అన్నాడు కాస్త కోపంగా. ఏమిటి నాన్న? ఆమెకు తండ్రి ఆంతర్యం అర్థం కాలేదు. మొన్నటికి మొన్న ఎంతో దయగా అభిమానంగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఏమొచ్చిందో అనుకుంది. పాదసారథి గారి అన్న కూతురు చూసిందమ్మా. ఆ లలితమ్మ కొడుక్కి వివాహం చేస్తుందట అన్నాడు కసిగా. అంజనికి ఒక్కసారిగా నరాలు గడ్డ కట్టుకుపోయినట్టు అనిపించింది. కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి. ఈరోజు క్రొత్తగా ఏం జరిగిందని ఏడుస్తున్నావు తల్లి? ఇది మనం అనుకున్నదేగా. నువ్వు విడాకుల పత్రం కూడా రాసిచ్చావు. అందుకు కాదు నాన్న, కడుపులో నొప్పి అన్నది పళ్ళ బిగువన దుఃఖాన్ని ఆపుకుని. కొడుకో కూతురో పుడితే లలితమ్మ మారిపోతుందని ఆశించిన అంజనికి ఆశాభంగమే అయింది. అతను తల్లికి ప్రియపుత్రుడు. తను అంగీకరించలేదా? అతను అంతే అనుకుంది. ఒక్కరోజు నొప్పుల తర్వాత ప్రసవించింది మగపిల్లాడిని. అందరూ సంతోషించారు. వారం రోజులకు ఇంటికి వచ్చారు. ఆమె మనసు రాయి చేసుకుంది. తల్లిదండ్రులకు ప్రియమైన సంతానం కావటం ఒక శాపమేనేమో. ఆ ప్రేమను అతిక్రమించి బయటపడలేరు. ఆమె ఒక రకమైన వైరాగ్యం పెంచుకుంది. 5వ నెలలో బారసాల చేస్తామని ప్రకటించింది పద్మ. పండు దొర అంటూ ఆ పసివాడిని ముద్దు చేసి సాంత్వన పొందుతున్నారు ముగ్గురు. ఒక్క అంజని మాత్రమే నిర్లిప్తంగా ఉంటుంది. తనైనా ఫోన్ చేసి నా స్థితి కనుక్కోవచ్చుగా అనుకుంది. శ్రీహర్ష ఫోన్ చేయటం, ఆ విషయం విని తండ్రి మండిపడి, అమ్మాయి చచ్చిందా బ్రతికిందా అన్నారానా? ఏమాత్రం అభిమానం ఉన్నా మళ్ళీ ఫోన్ చేయకు. 2వ పెళ్లికి సిద్ధమైన ఫోన్ చేయటానికి సిగ్గులేదు. ఆడపిల్లంటే ఆటబొమ్మ అనుకుంటున్నావట్రా రాస్కెల్ అని ఫోన్ పెట్టేయటం ఆమెకు తెలియదు. యూనివర్సిటీకి సెలవులు అయిపోగానే ఆమె కాలేజీకి బయలుదేరింది. ఇప్పుడు డిగ్రీ అంత ముఖ్యమా అంజని? పద్మ నిలదీసింది. నాకేం పని ఉంది వదిన? పండుని నువ్వే చూస్తున్నావు. నాకు ఏదో పని ఉండాలిగా అన్నది. అలా రోజులు గడుపుతున్నది. అంజని ఆ రోజు ఆలస్యంగా లేచింది. అన్న, వదిన, తండ్రి హడావుడి పడుతున్నారు. ఏమిటి నాన్న, ఈ ఇన్విటేషన్ కార్డ్స్ ఎందుకు అన్నది ఆశ్చర్యంగా. అంజు, ఎవరు కని విని ఎరుగునంత ఘనంగా పండు నామకరణోత్సవం చేస్తానమ్మా అన్నాడు. వద్దు నాన్నగారు, అత్తయ్యకు తెలిస్తే బాధపడుతుంది. బాధలకు గాథలకు అర్థం తెలుసా? బాధపడాలి. కుళ్ళి ఏడవాలనే ఈ పార్టీ అన్నాడు. అతని కళ్ళలోని ఎర్రజీరలు పట్టుదల చూస్తే భయం వేసింది. మౌనంగా ఉండిపోయింది. నా కూతురు ఉసురు పెట్టుకున్నా లలితమ్మ బాగుపడుతుందా? ఆ అల్లుడు పచ్చి తాగిపోతూ తిరిగిపోతూ అయిపోయాడు. కాంట్రాక్ట్ పేరు మీద దొరికిన సిమెంట్ అంతా బ్లాక్ చేస్తున్నాడు. పట్టుబడితే జైలుకే, అప్పుడు కానీ బుద్ధి రాదు. నాన్న. అవునమ్మా. చటుక్కున కూతుర్ని అక్కున చేర్చుకుని తలపై ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు మహారాణిలా బ్రతుకుతావు అన్నాడు సగర్వంగా. నిజంగా మధ్యతరగతి వారి పెండ్లికి అయినంత ఖర్చు మొత్తం సిటీలో ఉన్నంత కుటుంబాలు కదిలి వచ్చాయి. ఏదో తెలియక పెంచిన మమకారంతో పిల్లనిచ్చాడు. ఒట్టి పోకిరీ బాపదు. అందుకే వాళ్ళతో తెగదెంపులు చేసుకున్నాను అని కోటేశ్వరరావు చెబుతుంటే అంజని హృదయం భారమైంది. గాయపడ్డ ఆ ప్రాణిని ఏమనలేకపోయింది. ఉయ్యాలలో వేసినప్పుడు పద్మ శ్రీనివాస్ అని దేవుడి పేరు పెట్టమంది. బాలాజీ శ్రీనివాస్ కుమార్ అంటే కుమార్ అని ముద్దుగా పిలుచుకోవచ్చు అనుకున్నాడు. అంజని మాత్రం నవ్వేసింది. నాన్నగారి ఇష్టం అన్నది. ఆయన ఒక్క నిమిషం కూతుర్ని చూశాడు. వెంటనే పేరు పెట్టడానికి వంగిన ముసలమ్మతో ఆనంద్ కుమార్ అని పెట్టమని ఆదేశించాడు. ఆనంద్ కుమార్, ఆనంద్ అంటూ గొణుక్కుంది అంజని. రకరకాల బహుమతులు వచ్చాయి. నీ కొడుకు 3 నెలల్లో లేడు. అప్పుడే ఎన్ని బహుమతులు కొట్టేశాడో చూడమ్మా అన్నాడు కోటేశ్వరరావు. అవన్నీ తాతగారికి వచ్చినవేలండి అన్నాడు బాలాజీ. అందరూ నవ్వారు. ఆనంద్, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. నేను నిన్ను ఎంత ప్రేమించానో అభిమానించానో నీకు తెలియదా? నిన్ను చంపుతానా అన్నాడు ఉయ్యాల పైకి వంగి. ఏమిటి నాన్న, అందరూ ఇటే చూస్తున్నారు? కళ్ళు ఒత్తుకుని అన్నది అంజని.
కానీ ఆమెకు బాధగా అసంతృప్తిగా ఉన్నది. తమ హోదా డబ్బు చూసి ఎవరూ అనటం లేదు, కానీ కొడుకు నామకరణం అవుతుంటే తండ్రి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. పిల్లాడి జన్మకు కారకులైన ఇద్దరు వ్యక్తులుంటే అది ఎంత పరిపూర్ణత, ఎంత నిండుతనం ఉంటుంది. లేదంజు లేదు. ఆనంద్, ఊర్మిళ ఎవరు నన్ను కరుణిస్తారో అనుకున్నాను. నా ఆనందే స్నేహపాత్రుడు, అతనే కరుణించాడు అన్నాడు గాఢంగా నిట్టూర్చి. ఆమె జాలిగా తండ్రి వంక చూసింది. విందు దాదాపు ముగిసింది. ఇంటివారే ఉన్నారు. అంజని, భోజనం చేద్దాంరా, పద్మ పిలిచింది. నాకు ఆకలిగా లేదు వదినా, 2 ముద్దలు తినమ్మా. శుభకార్యం రోజున అభోజనంగా పడుకో. మగ సన్యాసుల కోసం మనం బాధపడతాం, కానీ వాళ్ళు ఉత్త స్వార్థపరులు అని బల దగ్గరకు లాక్కుపోయింది. 2 రకాల స్వీట్స్ చేశారు. సమోసా, వెజిటబుల్ పలావ్, 4 రకాల కూరలు, పూరీలు ఉన్నాయి. పెరుగు వేసుకుని 2 ముద్దలు తిన్నది. ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. కోటేశ్వరరావు పెద్ద ఇంజనీరు వస్తే అతనికి డ్రింక్స్ ఆఫర్ చేస్తూ పైన ఉన్నారు. అమ్మగారు, మిమ్మల్ని పసిబిడ్డను తీసుకుని అక్కడికి రమ్మంటున్నారెవరో. యూనిఫామ్లో ఉన్న బట్లర్ వచ్చి పిలిచాడు. ఎవరే ఉంటారు? పద్మ చేతిలోని పండుని ఎత్తుకుని వెళ్ళింది. అశోక చెట్టు నానుకొని నిల్చున్నాడు శ్రీహర్ష. అతని చేతిలో 2-3 ప్యాకెట్లున్నాయి. మీరా? మాటలు రానట్టు నిలబడిపోయింది. శ్రీహర్ష ఎన్నో మాటలని ఆమెను ఎత్తి పొడవాలని వచ్చి ఆమె చేతిలోని బాబును చూసి అన్నీ మర్చిపోయాడు. ప్యాకెట్లు క్రింద పెట్టి చటుక్కున బాబును లాక్కున్నాడు. వాడిని ఒక్క నిమిషం పరీక్షగా చూశాడు. వెంటనే హృదయానికి హత్తుకున్నాడు. అటువంటి ఒత్తిడి అలవాటు లేని బాబు కెవ్వుమన్నాడు. అరే సారీ. మళ్ళీ ఎత్తి పట్టుకుని 2 బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. వేలితో గిలిగింతలు పెడుతుంటే అలాగే నిలబడిపోయింది అంజని. ఇక్కడున్నావా అంజని? వెళ్ళొస్తాం. ఎవరో వచ్చి పిలిచారు. వారిని పంపించి వచ్చింది. రండి, భర్తను ఆహ్వానించింది. అంజు, మీ నాన్నగారు నా గురించి ఎంత చెడుగా చెబుతున్నారో నేను ఎరగనిది కాదు. ఆయన మాట అబద్ధం ఎందుకు చేయాలి అన్నాడు బాబుని తిరిగి ఇచ్చేస్తూ. ఆమెకెన్నో చెప్పాలని ఉంది, నోట మాట రాలేదు. కనీసం తెలియపరచాలన్న ధ్యాస నీకు లేకపోయినా ప్రాణం ఉండలేక వచ్చాను అన్నాడు. బావా, ఒక్కసారి అంజనికి దుఃఖం ముంచుకొచ్చింది. ఇద్దరు స్వతంత్రులే, మీ ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను నేను. నన్నేం చెయ్యమంటారో చెప్పండి. ఇలాగే వచ్చేయి అంజని అంటే రాకపోతే అడగండి. మీరు మళ్ళీ వివాహం చేసుకుంటున్నారని ఆయన ఆంక్షలు పెట్టారు. నేనేం చెయ్యను అన్నది, కళ్ళమ్మట కారే నీరు ఒత్తుకోవడం కూడా మర్చిపోయి. ఐనో అంజని, ఐఎమ్ సారీ. నీపై కోపం ఉంటే, నిన్ను తప్పు పట్టాలనుకుంటే ఇలా వస్తానా? ఆ ప్యాకెట్లు తీసుకో. వాడికి ఏం పేరు పెట్టారు అన్నాడు. ఆమె కళ్ళు తన రుమాలుతో అద్ది. ఆనంద్ అన్నది అతనిచ్చిన ప్యాకెట్లు అందుకుని. అతను వెనుదిరిగాడు. ఆమె పండును అతని చేతిలో పెట్టింది. ఒక్క నిమిషం లోపలికి వెళ్ళింది. 2-3 నిమిషాల తరువాత ప్లేట్తో తిరిగి వచ్చింది. స్వీటు అతని నోటికి అందించింది. అతను ఆనంద్ను చూస్తుంటే తనే స్పూన్తో పలావ్ పెట్టింది. అతనికల్లా అన్నం పెడుతుంటే కళ్ళమ్మట నీరూరింది. ఇక చాలంజు అని వారించాడు. మంచినీళ్ళు ఇచ్చింది. మిగిలిన అన్నం తను తినేసింది. తను ఎంత దురదృష్టవంతురాలు. తనకు లభించే అన్ని అనుభూతులకు అనుమానాలతో దూరమవుతుంది. అతను ఆనందం వదల్లేక అంజనికి అందించాడు. అంజనికి తెలుసు, శ్రీహర్షకు పసిపిల్లలంటే ఎంతో ప్రాణం. వాడిని తీసుకువెళ్ళండి. హృదయపూర్వకంగా అంటున్నావా ఆ మాట? నా హృదయం మీ ముందే విచ్చుకుంటుందని మర్చిపోతున్నావు బావా అన్నది అతని భుజం పట్టుకుని. వద్దంజు, నన్ను ఉత్తేజితం చెయ్యకు అన్నాడు. మీ వివాహం ఎప్పుడు? ఆహ్వానం పంపుతానుగా అన్నాడు. ఆమెకు ముఖం చూపించలేక చరచరా వెళ్ళిపోయాడు. అంజనికి దుఃఖం రావటం లేదు. ఆ అనుభూతి హృదయం నిండా నింపుకుని తృప్తిగా వెనుదిరిగింది. అయ్యో, పండు ఎవరిలా ఉన్నాడో అడగనే లేదు అనుకున్నది. అప్పటికే అతని స్కూటర్ స్టార్ట్ అయింది. ఆమె ఇంట్లోకి వచ్చి పెట్టెలు విప్పింది. రంగురంగుల చొక్కాలు అందంగా ఉన్నాయి. ఇంకో పెట్టెలో మల్లెపువ్వు లాంటి తెల్ల షాడో వర్క్ చీర అందంగా ఉన్నది. డార్లింగ్ అంజుకు, ప్రేమతో శ్రీ అని ఉంది. అది అలాగే హృదయానికి హత్తుకుని కూర్చుంది. ఏమిటంటున్నాడమ్మా హీరో? నిద్రపోతున్నాడు నాన్న అన్నది కంగారుగా. ఈ చొక్కాలన్నీ ఎక్కడివి? ఒక ఫ్రెండ్ ఇచ్చింది అన్నది కంగారుగా. ఎవరా ఫ్రెండు? అంజనికి స్నేహితురాండ్రు లేరని అతనికి తెలుసు. నందిని పంపింది నాన్న. నందిని? నా దగ్గర దాపరికం ఎందుకమ్మా? హర్ష వచ్చాడు కదూ. అతనంటే నాకేమీ కోపం లేదమ్మా. అతని వాలకమంటేనే గిట్టదు అన్నాడు. ఆమె జవాబు చెప్పలేనట్టు తల వంచుకున్నది. ధైర్యం చేసి రమ్మని తీసుకువెళ్ళడం.
తల్లి తల్లి అనటం, తను ఒక బొమ్మలా మిగిలిపోవటం నాకు కంపరం అన్నాడు. పోనివ్వండి, ఏ జన్మలో నీ తల్లి బిడ్డలను విడదీశానో ఈ జన్మలో ఈ స్థితి కలిగింది. వాళ్ళని అనటం దేనికి అన్నది. అతను ఏం మాట్లాడలేదు. ఆ మర్నాటి నుండి అంజని ఒక యాంత్రిక జీవితం గడపసాగింది. పండు బాధ్యత పద్మ స్వీకరించింది. కోటేశ్వరరావుకి మనవడంటే పంచ ప్రాణాలు. రోజు 1 గంటైనా గడపకపోతే తోచదు. బాలాజీ ఇప్పుడు బాధ్యతగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి కాంట్రాక్ట్స్ చేస్తున్నాడు. ఆ రోజు అతను హడావిడిగా వచ్చాడు. నాన్నగారు, లేబర్ కాలనీ టెండర్ కూడా ఆ రాజశేఖర్కి శాంక్షన్ అయింది అన్నాడు కాస్త ఆశాభంగం చెందినవాడిలా. అదేమిటి, మనదే అందరికంటే తక్కువ ఉండాలి కదా. అతను చాలా నాటకాలు ఆడుతున్నాడు. అక్కడి అధికారులకు త్రాగుడు పార్టీలు అరేంజ్ చేసి తన టెండర్ ఇంతని చెప్పక లీస్ట్ టెండర్ కంటే 100 రూపాయలు తక్కువని ఇచ్చాడు అన్నాడు. అది చట్టవిరుద్ధం. పోనివ్వు, దాంట్లో మిగిలినది ఎంతని కొట్టిపారేశాడు. అంజనిని అంటాడు కానీ తనకు వాళ్ళంటే అభిమానమే అని గొనుక్కున్నాడు బాలాజీ. కాలం ఎవ్వరి కోసమూ ఆగదు. 3 సంవత్సరాలు అతి త్వరగా దొర్లిపోయాయి. శ్రీహర్ష ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇప్పుడు అతనికి తన జీవితం కంటే అక్క జీవితం ఓ సవాలుగా నిలిచింది. దాదాపు 3 నెలలుగా విజయ రాజశేఖరం మాట్లాడుకోవటం లేదు. విజయ ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తుంది. అర్చన ఆమె దగ్గరే పనిచేస్తోంది. ఇంకో 2 మేల్ డాక్టర్లు చేస్తున్నారు. ఆమెకు ఒక్క క్షణం తీరిక ఉండదు. శ్రీహర్షకు తల్లితో విడిగా పోవాలని ఉన్న స్వీటీ కోసం అతను ఆలోచన దూరం చేసుకున్నాడు. లలితమ్మ కాస్త కన్ను ముక్కు తీరున్న అమ్మాయి కనిపించగానే కొడుకు కోసం చూస్తుంది. వాళ్లకు ఫారెన్ రిటైర్డ్ డాక్టర్ కావాలని కోరుకుంటారు. అలా తప్పిపోతున్నాయి. శ్రీహర్ష అక్క బావల మధ్య సఖ్యత కుదర్చలేకపోయాడు. కానీ ఈ విషయాలకు దూరంగా శ్వేతను పెంచటానికి కృతకృత్యుడయ్యాడు. హర్ష, నేను నిర్ణయానికి వచ్చానురా. చెప్పమ్మా అన్నాడు తల ఎత్తకుండానే. అర్చనను అడిగాను. మీ ఇష్టం ఆంటీ. మీ ఇంటి కోడల్ని కావడం నా అదృష్టం అన్నది. నాకైతే చాలా ఆనందంగా ఉన్నది. అటు కుటుంబానికి ఇటు నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది అన్నది. మంచిదమ్మా అన్నాడు. నీకు మొదటి వివాహం అయిందని కూడా చెప్పాను. దాపరికం దేనికి? కొన్ని సంఘటనలు తెలియకుండా జరిగిపోతాయి అన్నదిరా అన్నదామె. శ్రీహర్ష ఏదో చెప్పబోయేటంతలో రాజశేఖర్ విసురుగా వచ్చాడు. ఈ మధ్య అతను అర్ధరాత్రే వస్తున్నాడు. ఆ రోజు 8:30కే వచ్చాడు. శ్రీహర్ష ఏమీ అనలేక ఓ చిరునవ్వు నవ్వాడు. మీ అక్కకు బుద్ధి చెప్పాలి. అలాగా? అక్కయ్య బుద్ధి లేని పనులు ఏం చేసిందో సెలవిస్తారా బావా? ఆ అరోరా గాడితో స్నేహం ఏమిటి చెప్పు అన్నాడు తీవ్రంగా. అరోరా ఇంటికే కాదు, ఎవరు పిలిచినా వెళ్ళాలి. ఆమె డాక్టర్, అర్థమైందా అన్నాడు కాస్త కోపంగా. ఓహో, వ్యవహారం చాలా వరకు వచ్చిందే. డాక్టర్గా వెళుతుందో డార్లింగ్గా వెళుతుందో నీకేం తెలుసు? కామెర్ల రోగిలా మాట్లాడకండి బావగారు అన్నాడు తీవ్రంగా. అప్పుడే విజయ అరోరా పొడవాటి కారులో దిగింది. థ్యాంక్ యూ విజయ, థ్యాంక్ యూ సో మచ్. మీ కంపెనీలో మెస్మరిజం ఉంది, మీ అభిమానం అన్నది విజయ. రాజశేఖర్ కొరకొర శ్రీహర్ష వంక చూశాడు. ఇప్పుడేమంటావు అనడానికి అర్హత ఉండాలి. అసలు భరించడం చేతకాక భార్యను వదిలి మరో అమ్మాయిని చేసుకోవాలి అని ఆరాటపడుతున్న నీకు అనడం చెల్లదు అన్నాడు కసిగా. విజయ వచ్చింది. ఆమె ముఖంలో జంకు బొంకు ఏమీ లేదు. ప్రశాంతంగా చిరునవ్వుతో చూసింది. హాయ్ రాజా, వాట్ ఏ సర్ప్రైజ్. మీరు ఈరోజు త్వరగా రావటం ఆశ్చర్యంగా ఉంది అన్నది. ఎవడు వాడు? రాజా తీక్షణంగా అడిగాడు. మర్యాదగా మాట్లాడు రాజా. ఓ, నీకు మర్యాద ఇవ్వాలంటే వాడు బాగా డబ్బున్నవాడే ఉండాలి కదూ. డబ్బున్నవాడు అన్నది మెల్లగా, ఎలాంటి భయం లేక. రబీష్, వాడికి డబ్బుంటే నాకేం, ఊడితే నాకేం. వాడికి నీకు ఏమిటి స్నేహమని అడుగుతున్నాను. నీకు డబ్బు అవసరమైతే ఆదుకునేవారు ఉండొద్దా? పతివ్రత ధర్మం అంటే భర్త కోసం ప్రాణం శీలం అన్నీ వదులుకోవాలి. అందుకే అతనికి వలవేయాలని చూస్తున్నాను. స్టాప్ ఇట్. నా స్నేహమా? మాట్లాడటమా? రెండూను. అదెలా కుదురుతుంది రాజా? మనిషికో రకమైన పిచ్చి. నీకు పేరు, పబ్లిసిటీ, డబ్బు కావాలి. నాకు నువ్వు కావాలి. నిన్ను దక్కించుకోవటానికి ఏమైనా చేస్తాను అని ఆమె గదిలోకి వెళ్ళింది. ఐ విల్ కిల్ దట్ బగర్. నేలను తన్ని రాజా బయటికి వెళ్ళిపోయాడు. శ్రీహర్ష మాటలు రానట్టు నిలబడిపోయాడు. నిజమే, దాంపత్యం గురించి మాట్లాడే హక్కు తనకు లేదు. అన్యమనస్కంగా అతను బయటకు వచ్చాడు. అర్చన వస్తుంది. గుడ్ ఈవినింగ్ శ్రీహర్ష గారు. గుడ్ ఈవినింగ్. ఎంత రాత్రి వచ్చారు? ఏదైనా అర్జెంట్ కేసా? అబ్బే, కేసు లేదు. విసిగ్గా ఉంటే పిక్చర్కి వస్తారేమోనని.
పదండి అన్నాడు. ఆమె అతడిని ఆశ్చర్యంగా చూసింది. బాత్రూంకి స్లిప్పర్స్తో బయలుదేరాడు. అడగబోయి మానేసింది. చాలా దూరం నడిచాక ఆటో రిక్షా దొరికింది. ఇద్దరు ఎక్కి ఇంగ్లీష్ సినిమాకు వెళ్ళారు. ఇంగ్లీష్ సినిమాలు నాకు ఎప్పుడు అర్థం కావు. చూసేవాళ్ళందరికీ అర్థమవుతుందనా మీ భావన? అడిగాడు శ్రీహర్ష. ఏమో, ఊరికే అందరూ బాగుండి చూసారా అంటుంటే చూసుంటాను అంది సిన్సియర్గా. అతను ఏం మాట్లాడలేదు. ఇంటర్వెల్లో అతను కూల్ డ్రింక్ తీసుకువచ్చి ఇచ్చాడు. అర్చన సహజంగా మితభాషి, అందుకే సంభాషణ కలపలేకపోయింది. అతను అంతకంటే గంభీరంగా ఉంటున్నాడు. ఒకప్పుడు ఉత్సాహానికి మారుపేరుగా ఉండేవాడు శ్రీహర్ష అంటే. ఎవ్వరూ నమ్మరు. అబ్బా, అందం అడుక్కొచ్చుకుంటారు కొందరు అనుకోబోయి పైకి అన్నది అర్చన. ఏమిటి అర్చన అన్నాడు. అతనికి అనీజీగా గిల్టీగా ఉంది. కంపెనీకి అని వచ్చి తను ముడుచుకుని కూర్చోవటం అతనికి కిట్టలేదు. కానీ ఏమీ చెయ్యలేడు. అదిగో ఆ మూల కూర్చున్న ఆవిడని చూడండి, ఎంత అందంగా ఉందో అన్నది. తల తిప్పిన శ్రీహర్ష తెల్లబోయాడు. అంజని కూర్చుని తన ప్రక్కన కూర్చున్న చిన్న అబ్బాయితో నవ్వుతూ ఏదో చెప్తుంది. శ్రీహర్షకు ఒక్కసారి రక్తం పొంగులా వచ్చింది. తల్లి ముందు ఆడిన మాట తప్పలేక మనసు రాయి చేసుకున్నాడు. ఎక్కడ పసిపిల్లలు కనిపించినా అక్కడ ఆనందం ఊహించుకునేవాడు. జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. ఆమెను వదిలి అంజని దగ్గరకు వెళ్ళాడు. ఆమె అప్పుడే అతడిని చూసింది. ఆమె కళ్ళు ఒక్కసారి కాంతివంతమయ్యాయి. మమ్మీ, ఎవరు మమ్మీ? ఆనంద్ తల్లి చేయి గీరాడు. నువ్వు గుడ్ ఈవినింగ్ చెప్పవా? అన్నయ్య. వదిన గారాబం ఎక్కువైంది. వాళ్ళు పార్టీకి వెళ్ళారు. ఇల్లు పీకి పందిరేశాడు. దగ్గరలో ఉన్న హాలుని తీసుకువచ్చాను. ఆమె అంటున్న మాటలు విన్నాడో లేదో కానీ అతను ఆనందని ఎత్తుకుని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అన్నాడు. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు శ్రీహర్ష. అతడిని దింపివేశాడు. మీ నాన్న పేరేమిటి బాబు? బొంగురు గొంతుతో అడిగాడు. మా నాన్నగారి పేరు శ్రీహర్ష. అతను చదువుతూ అమెరికాలో ఉన్నాడు. వచ్చేటప్పుడు బొమ్మలు, చాక్లెట్లు, ఇంకా ఇంకా నువ్వు చెప్పమ్మా, ఏమేం తెస్తారో అన్నాడు. అంజని మెల్లగా నవ్వింది. వసపిట్ట అనుకోండి. ఇంట్లో అందరినీ బిజీగా ఉంచుతాడు. వాళ్ళ తాతగారికి పెట్టే ప్రైవేట్లో అడక్కండి అన్నది. అంకుల్, మీ నాన్నగారి పేరేమిటి? ఆనంద్ అన్నాడు అస్పష్టంగా. ఆనంద్ కిలకిలా నవ్వాడు. శ్రీహర్ష క్యాడ్బరీస్ కొనిపెట్టాడు. అంజనికి కూల్ డ్రింక్ తీసుకొని వచ్చాడు. పిక్చర్ మొదలైంది. అంజనికి అవతల ప్రక్కనున్న సీట్లో ఎవరో వచ్చి కూర్చున్నారు. ఆమె ఆనంద్ను ఒడిలోకి తీసుకుని కూర్చోండి అన్నట్టు చూసింది. మమ్మీ, నా సీటు నాకే కావాలి. ఐ వాంట్ టు సీట్. ఆనంద్ మారం మొదలుపెట్టాడు. వాడిని కూర్చొనివ్వంజు. నేను వెళ్ళి నా సీట్లో కూర్చుంటాను. నేను ఒంటరిగా రాలేదు. అంజని ముఖంలో రంగులు మారాయి. అంజు కాదు, అంజని అని పిలవాలి. షీ ఈజ్ నాట్ యువర్ డాటర్. అన్నీ మరిచి పక్కపక్క నవ్వాడు. అతడిని ముద్దులతో ముంచెత్తాడు హర్ష. ప్రక్కవాళ్ళు విసుగ్గా చూడగానే ఆనంద్ను సీట్లో దింపి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. మీకు తెలుసా ఈమె? అన్నాడు సంభాషణ పెంచడం ఇష్టం లేక. ఏం చేస్తుందో? అర్చన దృష్టిలో అంజని డాన్సర్ అయితే బాగుండునని ఉంది. ఆమె లా చేసి పార్థసారథి గారి దగ్గర ఈ సంవత్సరమే అప్రెంటిస్గా చేరింది. ఐసి సినిమా చూసి బయటికి వచ్చారు. వాళ్ళిద్దరూ పేమెంట్ మీద నడుస్తుంటే అంజని కారు తెచ్చి ఆపింది. మీ స్కూటర్ ఏమైంది? అలా అనుకోకుండా బయటికి వచ్చాను అన్నాడు అపరాధిలా. రండి, డ్రాప్ చేస్తాను అన్నది. ఆమె తలుపు తీయకుండానే ఇద్దరు వెనక సీట్లో కూర్చున్నారు. అంజని వెనక్కు తిరిగి చూసింది. మీకు కాబోయే శ్రీమతి అనుకుంటాను అన్నది నవ్వుతూ. అంజని ఎలా నవ్వగలుగుతుంది? ఆనంద్ కూడా వెనక్కు తిరిగి నవ్వాడు. ఈమె డాక్టర్ అర్చన, అక్కయ్య దగ్గర అసిస్టెంట్ అన్నాడు. ఓ ఐసీ, కంగ్రాచ్యులేషన్స్ అన్నది. జవాబు చెప్పలేదు. దారి పొడవునా ఆనంద్ ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. అంజని చిరునవ్వుతో చెప్తుంది. మమ్మీ, ఆ కారును ఓవర్టేక్ చేయి మమ్మీ. అంజనిలో బాలతనం పోయింది. దృఢత్వం, నిదానత్వం అబ్బాయి. ఎంతో ఎదిగి ధైర్యం వచ్చినట్టు అనిపించింది. చదువుతున్నావా బాబు? ఎస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, ఎల్కేజీ ఏ అన్నాడు. మళ్ళీ తనే ప్రశ్నించాడు. నువ్వు? నేనా అప్పర్ కేజీ బాబు. ఆనంద్ పక్కపక్క నవ్వాడు. నాలుక వెళ్ళబెట్టి వెక్కిరించాడు. నీ అంత అయితే నేను మా డాడీలా ఇంజనీరింగ్ చదువుతాను. నువ్వు ఇంకా కేజీనేనా? షేమ్ కదూ మమ్మీ. ఆనంద్ పెద్దవారిని నీ అనకూడదని చెప్పానా? ఓ సారీ మమ్మీ, ఐఎమ్ సారీ. శ్రీహర్షకు మనసంతా కలతబారిపోయింది. వాడిని దగ్గరకు తీసుకుని ముద్దాడే యోగం లేని బ్రతుకు తనది. తనలాంటి దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరేమో. ఇద్దరినీ డ్రాప్ చేసి వెళ్ళిపోయింది అంజని.
ఆమె సిగ్గు చుట్టి ఒక ప్రక్క గులాబీ అమర్చుకుంది. ఎంత బాగుంది, ఇంకా నాజూకు తేలినట్టుగా ఉంది. అంత పరధ్యాసగా నడుస్తున్నారేం? అర్చన మాటలకు ఉలిక్కిపడ్డాడు. ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆనంద్ లాంటి కొడుకు కావాలని మారం చేస్తాడేమో సరదాకి అనుకుంది. ఆమెకు ఆశాభంగమే కలిగింది. గుడ్ నైట్ అన్నాడు ఆమె తలుపు తాళం తీయకుండానే. మీ అక్క అడుగుతున్నారు, అదే సివిల్ మ్యారేజా? సిగ్గుగా తల వంచుకున్నది. శ్రీహర్ష ఒక్కసారి నిఠారుగా అయ్యాడు. అంతా అర్చనకు చెప్పాలి, లేకపోతే తను మోసగాడవుతాడు. మిస్ అర్చన, మన పెళ్లి తారీఖు నిర్ణయించే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. చెప్పాల్సినవన్నీ అమ్మగారు విజయ చెప్పారు అన్నది అతని నిజాయితీకి ముచ్చటపడుతూ. మీకు వాళ్ళేం చెప్పారో తెలియదు, నేను చెప్పేది కూడా వింటారా అన్నాడు. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.